అందరికీ నా వందనాలు. ఏంటి మనసులో ఏం బాగోలేదా ఏంటి ఈరోజు? మనసు బాగోలేదా ఏంటి ఈరోజు అందరిది? పాటలను పులిహార చేస్తారు మొత్తం. పాటల్ని పులిహార చేస్తారు పాటలు మొత్తాన్ని. ఇక్కడ గమనించండి ఒక విషయాన్ని. డోర్ వేస్తారా లేకపోతే కొంచెం దగ్గరికి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే దేవుని కృప లేనిదే మీరు కనీసం స్తుతించలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు పాట వచ్చు, గుర్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని కృప అనే పదం చూడండి. ఆ కృప లేకపోతే కనీసం స్తుతించలేరు మీరు. అంటే స్తుతి మనం ఇచ్చేస్తాం అనుకుంటాం, కృప లేకుండా అది కూడా ఇవ్వలేం. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, ప్రభువా నీ మాట వినడానికి నాకు కృప ఇవ్వు, నీ మాట అర్థం చేసుకోవడానికి నాకు కృప ఇవ్వు, నిన్ను స్తుతించడానికి నాకు కృప ఇవ్వు ప్రభువా అని అడగాలి. మీకు వచ్చిందే, కానీ కృప అని ఒక్క కృప లేకపోతే మీరు ఏమి చేయలేరు, కనీసం స్తుతించలేరు, ఏమీ ఉండదు. కృపకి అంత విలువ ఉంది, అంత శక్తి ఉంది. కృప అనే పదం. రైట్. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఇది ఒక పాఠం నేర్చుకోండి. దేవుని కృప లేకపోతే కనీసం మీరు స్తుతించలేరు, పాటలు కూడా పాడలేరు, వాక్యం వినలేరు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. మనం వింటున్నాం కదా, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం, దేవుడు అనేక రీతుల్లో మాట్లాడతాడు. ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతూ. ఆపేస్తారా? ఆపేయండి, వినపట్లేదు అసలు. రైట్. దేవుడు మనుషులతో చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. మనం దాంట్లో మొట్టమొదటిగా నేర్చుకున్నాము, ప్రకృతి ద్వారా దేవుని స్వరాన్ని నేర్చుకోవాలి. మనం ప్రకృతిలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రకృతి ఏం మాట్లాడుతుందో మనకు నేర్చుకుంటూ ఉండాలి. దేవుని సృష్టిని చూసి మనం నేర్చుకోవాలి విషయాలు. రెండోది మనం నేర్చుకున్నాము ఆయన మాట, దేవుని ఒక వాక్యము. దేవుని వాక్యంలోంచి మనము ఆయన మాట వినడము, గ్రహించడము నేర్చుకోవాలి. హెచ్చరికలు తీసుకోవడం నేర్చుకోవాలి. మూడోది ఏంటంటే, యేసు కుమారుడైన క్రీస్తు వలన ఆయన స్వరాన్ని మనం వినడం నేర్చుకోవాలి. నాలుగోది మనం నేర్చుకున్నాం పోయిన వారం, మన ద్వారా దేవుని స్వరం బయటికి వెళ్ళాలి. ఆయన మాట్లాడాలనుకుంటే ఆయన ప్రత్యక్షంగా మాట్లాడడు, కానీ మన ద్వారా మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఇన్నాళ్ళు దేవుడు నాకు చాలా విషయాలు మాట్లాడాడన్నా, బోల్డ్ విషయాలు చెప్పాడన్నా, ఈ మధ్య ఎందుకు తగ్గిపోయిందన్నా, నాకు ఎందుకు దేవుని స్వరం వినపట్లేదు, తగ్గిపోయింది, చాలా దుఃఖంగా ఉందన్న ఆ విషయంలో. ఆ రోజుల్లో లేవు, ఈ రోజుల్లో లేవన్నా, ఏంటో తేడా ఉందన్నా, నాకు తెలియట్లేదు, నువ్వేనా సలహా చెప్తావేమో నీకు ఫోన్ చేశానన్నా అన్నాడు. ఆడికి ఒక మాట చెప్పాను. మా ఇంటి దగ్గరికి ట్రైన్ సౌండ్లు వినిపిస్తాయి. మా ఇంటి దగ్గరికి, మేము ఉండే ఇంటి దగ్గరికి ట్రైన్ హార్న్లు వినిపిస్తాయి. ట్రైన్ హార్న్ వచ్చిందంటే వినిపిస్తుంది, నెమ్మలంగా ఉందంటే అనౌన్స్మెంట్స్ కూడా వినిపిస్తాయి. మీ ఇంటి దగ్గరికి వినిపిస్తుందా అని అడిగాను ఆయన. మా ఇంటి దగ్గర ట్రైన్ సౌండ్ వినిపిస్తుందా, మీ ఇంటి దగ్గరికి వినిపిస్తుందా అని అడిగాను. మా ఇంటి దగ్గరికి వినపడదన్నా అన్నాడు. మరి మా ఇంటి దగ్గరికి ఎందుకు వినిపిస్తుంది అని అడిగాను ఆయన. మీ ఇల్లు స్టేషన్కి దగ్గర కదా అన్న, మా ఇల్లు స్టేషన్కి దూరం కదా అన్న, అందుకే వినపడదు అన్నాడు. బాగా చెప్పావు. దేవునికి దూరం అయిపోతే దేవుని స్వరం వినపడదు. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటే దేవుని స్వరం వినపడదు. ఊరంతా తిరిగి పనికి మలాశాలు వేసుకుంటూ ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఆ చెత్తంతా నింపునామనుకో, దేవుని స్వరానికి దూరం అయిపోతాం. దేవునికి దగ్గరగా ఉంటే దేవుని స్వరం మనం వినగలుగుతాం. మనం చాలాసార్లు వినడానికి ప్రయత్నిస్తున్నాం, దేవుని స్వరం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, ఎలాగ వినాలి, ఎలా వినాలి. ఇప్పుడు దేవుని స్వరము, దేవుని ఆలోచన ఎలా వినాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు వినపడకపోవడం కానీ కారణాలు ఏంటి, ఎందుకు మనకి వినపడవు, దేవుని మాట్లాడేదిగా దేవుని స్వరం మనకి ఎందుకు వినపడదు. చాలామంది చెప్తారు దేవుడు నాతో మాట్లాడాడు. మరి మనతో మాట్లాడట్లేదే, మనకి ఎందుకు వినపట్లేదు? వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. వినపడకపోవడానికి కారణాలు. మొట్టమొదటి కారణం ఏంటంటే, క్రొవ్వు పట్టిన హృదయము. ఏంటది? కొవ్వు పట్టిసిన హృదయాలకి వినపడవు. ఇప్పుడు హృదయం బాగోలేదనుకోండి, హార్ట్ బాగోలేదనుకోండి, బీటింగ్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఆయాసం ఎక్కువ వస్తుంది అనుకోండి, చెక్ చేయించుకుంటే, కొవ్వు పట్టిందమ్మా నీకు హార్ట్కి, వాల్వ్స్ బ్లాక్ అయిపోయామ్మా, స్టంట్లు వేయాలమ్మా చెప్తారు. హృదయానికి కొవ్వు పట్టేస్తే అది పనితీరు మారిపోద్ది, అంది పనిచేసే తీరు మారిపోద్ది. ఆ వాల్వ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి, ఆ కొవ్వు పట్టి బ్లాక్ అయిపోతాయి, ట్రీట్మెంట్ తీసుకోవాలి.
క్రొవ్వు పట్టిన హృదయాలకి దేవుని స్వరము, దేవుని మాట వినపడదు. రైట్. రెండో విషయంకి వస్తున్నాను. రెండో లక్షణం ఏంటంటే మెడ వంగనితనం. మెడ వంగతనం. ఈ పదం ఎక్కడైనా విన్నారా? బైబిల్లోంచి ఎక్కడ విన్నారా? ఇజ్రాయిల్ ప్రజల కోసం అంటాడు. ఇజ్రాయిల్ ప్రజలు మెడ వంగనితనము అంటే అసలు దేనికి బెండ్ అవ్వరు, దేనికి బెండ్ అవ్వరు, ఎవరికి బెండ్ అవ్వరు, ఏ మాటకి బెండ్ అవ్వరు, ఎలాంటి మాటకి బెండ్ అవ్వరు. ఈ మెడ వంగనితనాన్ని ఆ లక్షణం కలిగిన వారికి దేవుని స్వరం వినపడదు. కోపట్టిన హృదయము, మెడ వంగనితనం. కొందరు ఉంటారు వింటారు కానీ గ్రహించరు. దేవుని స్వరాన్ని, దేవుని మాటని, దేవుని ఆలోచనని వింటారు కానీ ఆ గ్రహింపు వాళ్ళకి రాదు, గ్రహించరాదు, వినడం వరకే. ఈ నాలుగవ లక్షణము వింటారు, గ్రహిస్తారు, లెక్క చేరాలు. దేవుని స్వరాన్ని వారు వింటారు, గ్రహిస్తారు, లెక్క చేయరు. దేవుని మాటని విన్నా, వచ్చినా, ఆ స్వరం వచ్చినా పెద్దగా లెక్క చేయరు ఆ విషయాన్ని. ఈ ఐదో బ్యాచ్ ఏంటంటే వింటారు, గ్రహిస్తారు, నిర్లక్ష్య పెట్టేస్తారు. స్వరాన్ని నిర్లక్ష్య పెట్టేస్తారు. అమ్మో అంటారు, అవును కదా అంటారు, వింటారు, అవునవును దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుంచి నేను ఇలా ఉంటాను, అయిపోయింది. అక్కడితో మళ్ళీ నిర్లక్ష్యం స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ సేమ్ పాత జీవితం మొదలైపోతుంది. ఇలాంటి వారికి కూడా దేవుని స్వరం వినపడదు. ఆరో లక్షణం ఏంటంటే వింటారు, గ్రహిస్తారు కానీ ఆ మాటకి పెద్ద విలువ ఎవరు. దేవుని మాటకి, దేవుని స్వరానికి విలువ ఎవరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు మందులు ఎలా వాడాలో, ఏం ట్రీట్మెంట్ చేయాలో, మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్పిన తర్వాత ఆ విషయాలన్నీ గుర్తుంటాయి, మర్చిపోతారా? ఎందుకు గుర్తుంటాయి అంటే ఆ వ్యక్తి డాక్టర్ మాట్లాడిన మాటకి మీరు విలువ ఇచ్చారా, ఇవ్వలేదా? మరి దేవుని స్వరం అలా గుర్తుందా? దేవుని మాట అలా గుర్తుందా? దేవుని స్వరాన్ని అలా గుర్తించామా? దేవుని స్వరాన్ని అలా గుర్తుపెట్టుకున్నామా? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? డాక్టర్ మాటకేమో విలువ ఉంది, గుర్తుపెట్టుకుంటాం. దేవుని మాటకి మరి అంటే వింటామో, పెద్ద విలువేమో. పెద్ద అవునులే అలాగే అంటారులే, అన్నకేముంది అలా చెప్తారులే, బైబిల్లో ఏమో అలా ఉంది చెప్తారులే, పాస్టర్లకి ఏముంది అలా చెప్తారులే. ఊరికే చెప్తారు. విలువ ఏమవుతుంది ఇప్పుడు? దేవుని మాటకి తగ్గిపోతుంది. దేవుని మాటకి విలువ తక్కువ ఇస్తాము. ఏడోది ఏంటంటే వీళ్ళన్నీ వింటారు, అన్నీ గ్రహిస్తారు, వీరికి ఏది కావాలో అదే చేస్తారు. అన్ని స్వరాలు వింటారు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ఎలా హెచ్చరిస్తున్నాడో, ఎలా గద్దిస్తున్నాడో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ప్రతిదీ తెలుసు. 99% వరకు మొత్తం తెలుసు. 99 దాటిన తర్వాత 100 దగ్గరికి వచ్చినప్పటికేమో వారికి ఏం కావాలో అదే చేస్తారు. వాళ్ళ శరీరానికి ఏది కావాలో అదే చేస్తారు. వారి శరీరానికి ఏది చేస్తే తృప్తిగా ఉంటారో ఆ దేవుని మాటని, స్వరాన్ని పెట్టి పక్కన పెట్టి శరీరాన్ని తృప్తిపరచుకుంటారు. వీరికి దేవుని స్వరం వినపడదు. రైట్. ఈ 7 లక్షణాలు కలిగిన వారికి దేవుని స్వరాలు వినపడవు. ఇప్పుడు దేవుని స్వరం విని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? దేవుని స్వరం వినడం, విని నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, పిల్లలకి తల్లిదండ్రులకు డబ్బులు తక్కువ ఉంటే ఇక్కడ దగ్గరలో ఉన్న అరబిందో స్కూల్లో జాయిన్ చేసేస్తారు. అంతంత ఫీజులు అంటే మేము కట్టుకోలేవులేండి, ఇక్కడ వేసేస్తాము అని. డబ్బులు ఉన్నాయి, సమృద్ధిగానే ఉన్నాయి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, బాగా చదివించాలి అని అంటే ఎక్కడ వేస్తారు? కోస్లాలో వేస్తారు. కోస్లా స్కూల్లో వేసి, అమ్మయ్య నా కొడుకుని, నా కూతుర్ని కోస్లా స్కూల్లో వేస్తాను, చదువుకుంటారు, వాళ్ళు బాగా చెప్తారు అక్కడ అని చెప్పి. కోస్లా స్కూల్లో సీటు రాకపోతే మనకు ఇంకో దొరికేది సిద్ధార్థ. కోస్లాలో సీటు రాలేదు, మరి సిద్ధార్థలో వేసేద్దాంలే, ఆడైతే అందరిని వేసేసుకుంటాడు లోపల, తోసేస్తాడు లోపల. తప్పక ఇప్పుడు ఇక్కడ చదువులు అయిపోయి, పిల్లలు చదువులు అయిపోయి, 10th అయిపోయి, పోనీ ఇంటర్ కూడా అయిపోయింది, మరలా ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ఒరిస్సాలు అంత బాగోదండి చదువులు, ఆంధ్ర పంపేస్తే అని అంటారు. అందరూ ఏం చేస్తారు? పిల్లల్ని ఆంధ్ర పంపేసి చదవడానికి. అక్కడ నారా అన్నయ్య, చైతు అన్నయ్య, నారాయణ చైతన్య, నారాయణ అన్నట్టు నారాయణలో వేస్తారు, చైతన్యలో వేస్తారు. ఆ రెండిట్లో పడేస్తారు, నారాయణ చైతన్యలో పడేస్తారు. బాగా చదువుకోవడానికి మీరు ఎన్నుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. బాగా చదువు రావడానికి ఎన్నుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఆరోగ్యం బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి,
చిన్న చిన్నవి అనుకోండి, ఇక్కడ ఎక్కడో గుడి బాగా దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోయి చూపించేసుకుని వచ్చేద్దాం చూస్తారు. కొంచెం తక్కువ డబ్బుల్లో బాగా అయిపోవాలంటే ఇటు వెళ్తారు, బుర్లా వైపు వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో అన్నీ చూసేస్తారు. బోల్డ్ డబ్బు ఉన్నదిగా ఆ డబ్బంతా ఖర్చు పెట్టాలంటే వికాస్లో వేస్తారు కదా. బుర్లా వెళ్తే తక్కువ అవుతుంది. డబ్బు ఉంది, ఖర్చు పెట్టేద్దాం, వాళ్ళని పోషిద్దాం అంటే వికాస్కి వెళ్ళిపోదాం. ఆడ మొత్తం పిండేస్తారు కదా, మొత్తం అంతా నీ దగ్గర అయిపోయాయంటే నీకు తగ్గిపోయిందమ్మా అంటాడు. అమ్మాయి అని వచ్చేస్తాం. మెరుగైన వైద్యం కోసం పరిగెడతా ఉంటాం. ఇప్పుడు దేవుని వాక్యము దేవుని స్వరము వినాలంటే ఎక్కడికి పరిగెట్టాలి? ఏ స్కూల్కి పరిగెట్టాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి నేను దేవుని స్వరం విని నేను నేర్చుకుందాం అనుకుంటున్నానండి అనడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి పరిగెట్టాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మనకు తెలిసిందే. అయితే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుని స్వరం వినాలంటే, దేవుని మాటను నేర్చుకోవాలంటే అది ఎలా నేర్చుకోవాలో యోబు గారు ఒక మాట చెప్పారు. యోబు గ్రంథము 12వ అధ్యాయం తీరిన అందరూ యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట చూడండి ఒక్కసారి. అయినను మృగములను అంటే అడగండి. ఎవరిని అడగమంటున్నాడు? మళ్ళీ చదవండి. ఇప్పుడు విచారించు అనకుండా అడగండి అని చెప్పండి. మృగములు అడగండి అంటే పశువులు అని చెప్పండి. ఇప్పుడు అయినను పశువులను అడగండి. ఏంటి ఎవరు బోధిస్తారు? ఎవరు? పశువులు మనుషులకు బోధిస్తాయా? యోబు గారు ఏంటో అంటున్నారండి, అసలు అర్థం లేదండి. అయినాను పశువుల దగ్గరికి వెళ్ళండి, పశువులు మీకు బోధిస్తాయి. చదువుకోవడానికేమో పెద్ద స్కూళ్ళు, పెద్ద కాలేజీలు, ఆరోగ్యం బాగు చేసుకోవడానికేమో పెద్ద హాస్పిటల్, పెద్ద డాక్టర్లు. దేవుడి గురించి మనిషి తెలుసుకోవాలంటే, దేవుని స్వరం వినాలంటే, దేవుని గురించి నేర్చుకోవాలంటే పశువుల దగ్గరికి వెళ్ళమంటావేంటి? ఈ లెక్కన పశువుల డాక్టర్కి బాగా తెలిసి ఉంటుందేమోగా. దేవుడి గురించి పశువుల డాక్టర్ బాగా తెలిసి ఉంటుందేమో కదా. దేవుని స్వరం గురించి బాగా తెలిసి ఉంటుంది కదా. పశువుల దగ్గరికి వెళ్ళి వాటిని విచారించమంటే అడగమంటుంది. అడగాలంట పశువులు. ఎప్పుడైనా అడిగారా? అసలు మాట్లాడారా పశువులతో? ఎప్పుడైనా మాట్లాడారా? పశువులతో మాట్లాడతారా? తిడతారా? దొన్నపోతలకు అస్తమాయింట్ వచ్చేస్తుంది అంటారు. పాడు కుక్క అంటారు. పాడు పిల్లి. తిడతారా? మాట్లాడతారా? డౌట్ లేకుండా తిడతారు. ఇక్కడ విచిత్రం ఏంటో గమనించానంటే, నేను కోళ్ళు పెంచుకుంటున్నారు చాలామంది. కోళ్ళు పెంచుకుంటున్నారు. ఈ ఇంట్లో కోళ్ళు ఆ పక్కింటికి వెళ్తుంటే గోల ఇట్టేస్తున్నారు. అంటున్నారు. వాళ్ళ కోళ్ళు అక్కడక్కడ తిరుగుతుంటే ఏం అంటలేదండి. ఏంటో నొప్పి, ఏం తినేది వచ్చి మట్టిలో పురుగులే కదా. చో 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 అని వెళ్ళే వరకు బీపీ తెచ్చేసుకున్నాడు ఒక్కొక్కడు. మళ్ళీ వీళ్ళు కోళ్ళు తిరుగుతుంటే ఏం అంటలే. మళ్ళీ పక్కింటి కోడి వచ్చిందా గందరగోళం అయిపోతున్నారు ఏకంగా. మా ఇద్దరు కోళ్ళు కాల్చుకొని తినేస్తున్నాయి ఈ కోళ్ళు. ఎంత ఏడుపో. పశువుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి నేర్చుకోవాలంట. పాస్టర్ గారి దగ్గర కాదు, దేవుని దగ్గర కాదు, పెద్ద పాస్టర్ పెద్ద చర్చ్ కాదు, పశువుల దగ్గరికి వెళ్ళి దేవుని గురించి నేర్చుకోవాలంట. ఒకసారి ఇప్పుడు ఆదికాండంకి వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండము 1వ అధ్యాయంలో 20వ మాట చూడండి ఒకసారి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు. పక్షుల గురించి చెప్పాడు, మాట్లాడాడు, తయారు చేశాడు. కిందకు వద్దాం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ
దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. చేశాడు, అది మంచిదని దేవుడు చూశాడు. నెక్స్ట్ దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి సముద్ర జలములలో నిండియుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించారు. రైట్. ఇప్పుడు ఇక్కడ తయారు చేశాడు పశువుల్ని, పక్షుల్ని, చేపల్ని అన్నిటిని తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దీవించాడు వాటిని. రైట్. ఎన్నో రోజు అది? అస్తమయమును ఉదయమును కలుగగా 5వ రోజున తయారు చేశాడు. 5వ రోజున తయారు చేసిన తర్వాత వాటిని దీవించాడు దేవుడు. తయారు చేసి మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని దీవించాడు. ఇప్పుడు 27వ వచనం కొద్దాను. దేవుడు తన స్వరూపంలోనే మనిషిని సృజించాడు. దేవుడు ఎలా ఉంటాడో అలాగే మనుషులు కూడా తయారు చేశాడు. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించమన్నాడు. రైట్. ఇప్పుడు పశువులను కూడా దీవించాడు, ఫలించండి అన్నాడు, అభివృద్ధి చెందన్నాడు. మనుషులను కూడా తయారు చేశాడు, దీవించండి అన్నాడు, అభివృద్ధి చెందండి అని చెప్పాడు. ఇద్దరిని ఒకేలా దీవించాడు, ఇద్దరికి ఒకే కమాండ్ ఇచ్చాడు. దీవించాడు, అభివృద్ధి చెందాలి, ఫలించాలి అని చెప్పాడు. ఇక్కడ పశువులకు ఇవ్వబడింది, మనుషులకి ఏంటి ఇచ్చాడంటే ఆ 28వ వచనంలో కింద భాగం చూడాలి. ఇప్పుడు దేన్ని? భూమిని లోపరుచుకోమన్నాడు. రైట్. ఇక్కడ ఒకటి మారింది, డిగ్రీ మారింది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు. భూమి మీద ప్రాకు ప్రతి జీవి, నడిచేది, ఎగిరేది, పాకేది, ప్రతి దానిని ఏలమన్నాడు. పశువులకు అనుమతి ఇచ్చాడా? పశువులకు అనుమతి ఇచ్చలే. దీవించాడు, అభివృద్ధి చెందన్నాడు, ఫలించాలన్నాడు. మనుషులకి అదన్నాడు. కానీ మనుషుల దగ్గరకు వచ్చినప్పటికేమో మీరు వాటిపైన అధికారంగా ఉండి మీరు వాటిని ఏలమన్నాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుని స్వరాన్ని నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు? పైన ఉన్నది ఎవరు? ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. జంతువుకి ఇప్పుడు ఈ మనిషి వెళ్ళి ఇక్కడ నేర్చుకోవాలంటున్నాడు. అర్థమవుతుందా? అధికారం ఇవ్వబడిన మనిషి జంతువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? జంతువులకి ఇచ్చాడా, మనుషులకి ఇచ్చాడా? మరి దాని దగ్గర నేర్చుకోవడం ఏంటి? ఇప్పుడు అసలు ఆలోచండి. మీ ఇంట్లో పాలు కాపులు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆడి దగ్గరికి వెళ్ళిన విషయాలు కూర్చొని నేర్చుకుంటారా? దారావరే కూర్చో, నాకు నేర్పించిన కొన్ని విషయాలు అని ఏదైనా అడిగేవాళ్ళు ఉంటారా? ఎందుకు నేర్చుకోరు? ఆడు పని చేస్తాడండి, పనుడు నీ చెప్పింది చేయడం ఉన్నాడండి ఆడు. అంతేనా కదా? మేము ఏ పని చెప్తే చేయడం ఉన్న ఆ వ్యక్తి. ఇప్పుడు పశువుల మీద అధికారం మనకిచ్చాడు, దాన్ని ఏలమన్నాడు. మనం ఏం చేస్తే అలాగే. కోడిని మీ ఇష్టం వచ్చినట్టు వెళ్తారా వెళ్ళరా? ఏపమంటే ఏపుతారు, కూర అంటే కూర ఉంటారు, కాల్చమంటే కాలుస్తారు. తోలు ఉంటే ఒకటి, తోలు లేకపోతే ఒకటి కదా. వెళ్తారా వెళ్ళరా? మీకు కావాల్సినట్టు వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. పశువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట దేవుని విషయాలు. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నాకు ఇది చదివిన తర్వాత ఏంటో సిగ్గు అనిపించిందండి. నన్ను అవమానిస్తున్నట్టుగా అనిపించింది, అవమానంగా అనిపించింది. బుర్రున్న మనిషి బుర్ర లేని జంతువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంట. సిగ్గా కాదా ఇది? జ్ఞానం ఉన్న మనిషి జ్ఞానం లేని పశువు దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఎవరైనా తిట్టాలనుకోండి, ఏమని తిడతారు? మనిషి అని తిడతారు. మనిషి గురించి తిడతారా? పశువుని ఎట్టి తిడతారా? గాడిదలాగా అనము, పశువుని పెట్టి గాడిదలాగా అనను, పశువులా ప్రవర్తిస్తున్నాడు అనము. బైబిల్ ఏం చెప్తుంది? అక్కడికి వెళ్ళి నేర్చుకోండి రా అని చెప్తుంది. ఎవరిని? మనుషుల్ని. మనుషులు వెళ్ళి పశువుల దగ్గర నేర్చుకోవడం. ఇప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని పశువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చో మనం కొన్ని విషయాలు వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎన్నైతే అన్నీ ప్రభు చిత్తాన్ని బట్టి. మొట్టమొదటిగా సామెత గ్రంథము 28వ సామెత
మొదటి వచనం 28 మొదటిది. ఎవడును తరుముకుండనే ఎవరో దుష్టుడు పారిపోవును, దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె సింహములాగా. ధైర్యముగా ఉందురు. నీతిమంతులు ఒక జంతువుని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఏంటో జంతువు? సింహము. సింహము ఒకసారి అనండి, సింహము అనండి. సింహంలాగా ధైర్యంగా ఉంటారు అని. మామూలుగా పిల్లి తెలుసు కదా, పిల్లి, పులి, సింహము, ఇంకా ఈ ఈ ఈ పిల్లి జాతి ఇవన్నీ కూడా పిల్లిలే అంటారు. ఒరిజినల్ పేర్లు ఏంటంటే పిల్లే. పిల్లికి సంబంధించిన జాతులే. మన ఇంట్లో తిరిగే పిల్లులు ఉంటాయి కదా, పిల్లి. ఆ పిల్లి, పులి, సింహం కూడాను పిల్లి కుటుంబమే, పిల్లి జాతి. ఇవి దాదాపుగా ఒక 45 రకాల జాతులు ఉంటాయి వీటిల్లో. పిల్లి, పులి, చిరుత పులి, జాగ్వార్ అంటారు ఒకటి. ఇవన్నీ పిల్లి జాతివే. అయితే చిన్న పిల్లి, పెద్ద పిల్లి అంటారు వీటిని. మామూలు పేర్లు మార్చినప్పటికీ సింహము అన్నాడు. పిల్లి జాతికి సంబంధించిన ఈ సింహము నీతి మంత్రులు ఎలాగుంటారంట? సింహంలాగా. ఇప్పుడు నీతి మంతులు ఒక పశువులాగా ధైర్యంగా ఉంటారు అని అర్థం. ఇప్పుడు ఈ పదం ఎలా ఉంది? సింహంలో ధైర్యంగా ఉంటారు అన్న దానికి, నీతి మంతులు పశువులో ధైర్యంగా ఉంటారు అన్నకి ఎలా ఉంది? ఇప్పుడు ఆలోచించండి. మీ ఇంట్లో వచ్చిన సమస్యకి ఎప్పుడైనా భయపడ్డారా? మీ ఇంట్లో వచ్చిన సమస్యకి ఎప్పుడైనా భయపడ్డారా? మీ ఇంట్లో వచ్చిన శోధనకి ఎప్పుడైనా భయపడ్డారా? మీ ఇంట్లో వచ్చిన వేదనకి ఎప్పుడైనా కృంగిపోయారా? మీ ఇంట్లో వచ్చిన బాధకి ఎప్పుడైనా నీరసం వచ్చిందా? మీ ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఏది లేనప్పుడు, మీ ఇంట్లో ఏది రానప్పుడు ధైర్యంగా ఉన్నారా? భయపడ్డారా? ధైర్యంగా ఉంటామా? భయపడతామా? ధైర్యంగానే ఉంటామా? భయపడతామా? భయపడతాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? పశువు దగ్గరికి వెళ్ళి, సింహమా నువ్వు అంత ధైర్యంగా ఎలాగుంటావు? దేవుడు ఎలా తయారు చేసాడో అలాగే ఉంది. సింహం ఎప్పుడూ భయపడదు, ఎప్పుడు భయపడదు. ఎవరికైనా భయపడినట్టు చూసారా? సింహం ఎవరికి భయపడదు, ధైర్యంగా అలా నిలబడుతుంది, దీవిగా నిలబడుతుంది సింహం. ఎందుకు భయపడదు? మనం ఎందుకు భయపడతాం? అది వాక్యం చదివిందా? ఆదివారం వచ్చి ఆరాధన చేసిందా? ఆదివారం వచ్చిన వాక్యం ధైర్యం పొందిసిందా? ఏదైనా వచనం కనిపడి ధైర్యం వచ్చిందా దానికి? ఏంటి ధైర్యం దానికి? సింహంకి దాన్ని తయారు చేసినవాడు ఎవడో దానికి తెలుసు. దాని గురించి ఆయన సృష్టికర్త ఎవరో దానికి తెలుసు. ధైర్యంగా ఉంటుంది సింహం, భయపడదేరుంది. మనం ఎందుకు భయపడుతున్నాం మరి? అందుకన్నాడు, వెళ్ళండి అయ్యా పశువుల దగ్గరికి వెళ్ళి, వాటి దగ్గర వెళ్ళి అడగండి, నేర్చుకోండి. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. అదే సామెతలు 30 గ్రంథం కొద్దా, సామెతలు 30 చూడండి. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై, ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము, షోడంగి కుక్క. చాలు రైట్. మళ్ళీ చదవండి పదం. ఎల్ల మృగములలో పరాక్రమం గలదై, పరాక్రమం, ఎవరికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. ఇప్పుడు ఈ సింహం ఏంటంట? భయపడుతుందన్నా భయపడలేదా? ఎవరికి భయపడదు, ఎవరికి. కొన్ని సింహాలు ఉంటాయి, కొన్ని ఇళ్ళల్లో కొన్ని సింహాలు ఉంటాయి. ఆ సింహం వస్తే ఇల్లు సైలెంట్ అయిపోద్ది. ఆ సింహం బండి సౌండ్ వచ్చిందా ఇల్లు సైలెంట్ అయిపోద్ది. వచ్చాడు, తర్వాత చేస్తాను ఫోన్, తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వచ్చాడు. సింహం రాగానే ఫోన్ కట్, సింహం రాగానే మాటలు కట్, సింహం రాగానే ఇల్లంతా సైలెంట్, సింహం రాగానే పిల్లల పుస్తకాలు తీసేస్తారు. ఏ సింహం? కొన్ని ఆడి సింహాలు, కొన్ని మగ సింహాలు. పిల్లల పుస్తకాలు టక్కని తీసి పెట్టారంటే సింహం వచ్చినట్టు అర్థమైపోద్ది కదా. ఈ సింహం అంట భయపడదంట, దీవిగా ఉంటుందంట, ఏ విషయంలోనే భయపడదంట. ఎందుకు భయపడదు? దాని దగ్గరికి వెళ్ళి విచారం చేయమన్నాడు. అది వేటాడుతున్నప్పుడు, సింహం ఎప్పుడైనా వేటాడుతున్నప్పుడు పరిగెట్టి వేటాడుతుంది ఆహారం కోసం. వేటాడిన తర్వాత ఆ వేట ఎప్పుడైనా తప్పిపోతే ఏ రోజు చింతపడదు.
సింహం ఆహారం తప్పిపోతే ఏ రోజు చెందపడదు, ఏ రోజు భయపడదు. మరలా చూస్తుంది, నా దేవుడు నా ఆహారం పంపుతాడని చూస్తారు. ఏ రోజు నా ధైర్యం ఉందా మనకి? సింహం ఆహారం మిస్ అయిపోతే భయపడదు అది. ఒకవేళ మీకు చెప్పంటున్నాను, సింహం కనుక ఒక్కసారిలో తింటే, ఆహారం తింటే, అది తినే మీట్ మాంసం తింటే 35 నుంచి 45 కేజీల వరకు ఒకేసారి తినేస్తుంది. ఎంత? 35 నుంచి 45 వరకు ఒకేసారి మొత్తం తినేస్తుంది. తినేసి కడుపు నిండిపోతుంది కదా. కడుపు నిండిపోయిన తర్వాత అది కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. సింహము భోజనం చేసిన తర్వాత, ఆహారం తీసుకున్న తర్వాత మీరు వెళ్ళి దాని ముందు భరతనాట్యం చేసినా అదేమంది మిమ్మల్ని. మీరు వెళ్ళి ఏమా బాగున్నావా అన్నా ఏమందు, చంపేస్తానన్నా ఏమందు, అలా చూస్తూ ఉంటుంది. అది ఏమి చేయదు. ఎందుకో తెలుసా? దానికి కావాల్సిన ఆహారం దొరికిపోయింది, ఇంకా అవసరం లేదు. నీతి అనే పదం వాడుతూ అన్నాడు కదా, దానికి ఇవ్వబడిన నీతి ఏంటో తెలుసా? కడుపు నిండిపోతే ఇంకేం మాట్లాడదు. కడుపు నిండుగా ఉందంటే ఇంక మళ్ళీ చంపి పెట్టేద్దాం అనుకోదు, చంపేద్దాం చేసేద్దాం అనుకో, ఏమీ అనదండి. దాదాపుగా 7 రోజుల వరకు తిందాం, 6 నుంచి 7 రోజుల వరకు మరలా ఏం ముట్టుకోదు. అది అదంతా అరిగే వరకు ముట్టుకోదు. ఈ సింహము ఆకలి వేసినప్పుడు తింటుంది, మిగతా టైంలో మిమ్మల్ని ఏమి చేయదు మనుషులు. దానికి ఇవ్వబడిన నీతి. అనుకుందాము, దారిలో ఎక్కడికో వెళ్తున్నారండి, రోడ్డు సైడ్న ఇల్లులు ఏమి లేవు, ఒక జామ చెట్టు ఉంది, ఇల్లులు ఏమి లేవు. రోడ్డు సైడ్ ఉన్నంత జామ చెట్టు ఎవరిది కాదు, ఇంకా దేవుడు ఇచ్చింది అనుకోవడం. కిందకి ఏలాడిపోతూ పెద్ద పెద్ద జామకాయలు కొన్ని కనపడ్డాయి. తెంపరా? మీకు అప్పుడు ఆకలి వేస్తుంది, ఒక్క కాయ తింటే కడుపు నిండిపోద్ది. ఒక్క కాయ తాగుతారా? నాకు, మా ఓడికి, మా ఆయనకి, మా చిన్నోడికి, మా పెద్దవాడికి, పెద్దదానికి, మా ముసలంకి, పళ్ళేని ముసలోళ్ళకి పండువి మొత్తం అంతా మూట కట్టేమో, సింగులో కట్టేమో, కష్టమైన మోసుకొచ్చేమో. సింహం దగ్గరికి వెళ్ళి అందుకే నీతిని నేర్చుకోమన్నాడు. దానికి ఆకలేసిందా తింటుంది, లేదా మౌనంగా ఉంటుంది, అంతే. దాని దగ్గర ఉన్న నీతిని నేర్చుకోవాలి. మనకేంటి? దాచేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, మొక్కల కోసం పెట్టేయాలి. ఇప్పుడు కాకపోతే రేపు తిందాం, రేపు కాకపోతే ఎల్లుండి తిందాం. ఏంటి మన నీతి? వాళ్ళ నీతి ఏంటి? పశువుల నీతి ఏంటి? ఆ సింహం నీతి ఏంటి? మనకున్న నీతి ఏంటి? ఎంత కావాలో అంతే తింట. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కుక్కలకి ఆహారం పెడుతున్నప్పుడు, ఆహారం మీరు ఎక్కువ వేసి పెట్టారనుకోండి, తింటా ఉంటుంది. దాని కడుపు నిండిందా, అది ఎలాగుందో అది వదిలి వెళ్ళిపోవచ్చు. చూడండి, గమనించండి, బాగా ఎక్కువ వేసి పెట్టండి, దాని కడుపు నిండిపోయిందా, నిర్మోహమాటంగా నువ్వేం ఫీల్ అవుతావు కూడా చూడదు. అరే వదిలి వెళ్ళిపోతే ఏం ఫీల్ అవుద్దేమో, తినేద్దాం అని తిందది. నా కడుపు నిండిపోయింది, నేను వెళ్ళిపోద్ది అది. అన్నం అలాగే వదిలి వెళ్ళిపోద్ది. మన ప్లేట్లో ఎవడు వేసుకుంటాడని భయ్యాలతో కొన్ని వేసుకుంటాం. ఎవడు ఎక్కువ వేసుకుంటాడో ముందు నేను వేసుకోవాలని వేసుకుని తినాడని చూస్తాం. కడుపు నిండిపోయింది అనుకో, వదిలే ప్రయత్నం చేస్తామా, కుక్కే ప్రయత్నం చేస్తామా? ఏంటి ఆ ప్రయత్నం? కడుపు నిండిపోయినా కుక్కే ప్రయత్నం మనం చేస్తామా చేయమా? పశువుల పని చేయవు తెలుసా? సింహం ఆ పని చేయదు, పశువుల పని చేయవు. అందుకే గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వేసుకోవు, అరుగుదల మాత్రలు వేసుకోవు, తినేసిన తర్వాత 2 రౌండ్లు వేద్దాం, నడుద్దాం, ఏంటో అరగనట్టుకు పట్టేసినట్టుగా ఉందని తిరగవు. ఎంత కావాలో నీతి అది. పశువులకి ఇవ్వబడిన నీతి, ఒక పశువుకి ఇవ్వబడిన నీతి. ఆ పశువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు మనుషుల్ని. అవమానిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. పశువుల దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకుంటాం ప్రభు అనిపిస్తుంది. పశువులకి ఏ నీతి అయితే ఇచ్చాడో ఆ నీతి దాటదు. ఈ సింహము ప్రభు పెట్టిన నీతిని దాటదు. మనిషి ప్రభు పెట్టిన నీతిని దాటిపోతాడు. అందుకన్నాడు పశువుల దగ్గరికి వెళ్ళి వాటి నీతిని చూడండి. ఈ సింహం దగ్గరికి వెళ్ళి చూడమన్నాడు. ఇది నీతి కలిగిన సింహము. రెండో సింహంలోకి వస్తున్నాను. రెండో సింహం చెప్తున్నాను. 1 పేతురు పత్రిక 2వ సింహము. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ మాట చూడండి. నిబ్బరమైన బుద్ధి కలవారై నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మెలకుగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని ఎవరిని మింగేద్దామా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతుకుతూ తిరుగుతా ఉన్నాడంట. ఇప్పుడు చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ మాట మంచిదా. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇందాక నేర్చుకున్నదేమో నీతి కలిగిన సింహము, దేనికి భయపడదు, ఏ విషయానికి భయపడదు. ఈ రెండో సింహం ఏంటి? గర్జించే, ఇది సింహమే, ఇందాకది సింహమే. ఇక్కడ ఇప్పుడు గమనించండి ఒక మాట, చాలా శ్రద్ధగా వినండి ఈ మాట. మళ్ళీ ఒక్కసారి చదవండి. అది గర్జించే సింహం ఎలా తిరుగుతుందంటే బుద్ధి కలవారై నిబ్బరమైన బుద్ధి, మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి. మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా ఎవరిని మృంగుదమా అని. ఇప్పుడు సింహం మింగడానికి ప్రయత్నిస్తుంది అనే విషయం జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి, మెలకువగా ఉండాలి. లేకపోతే అపవాది అయిన సింహము, ఇందాక నీతి కలిగిన సింహము, ఇప్పుడు అపవాది అయిన సింహము గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగుదమా అని ఏతురు చూస్తుంది. ఇప్పుడు నాకు అందరూ గమనించండి, ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఎవరిని అంటే మింగిందా, మింగలేదా? ఇంకా మింగలేదు, ప్రయత్నిస్తుంది. అంటే ఎవరిని మింగాలో, ఎవరిని మింగివేయాలో ప్రయత్నిస్తుంది. రైట్. ఇప్పుడు నా ఈ మాటకు అర్థం గమనించండి. సింహము ఎవరిని మింగేయాలా అని చూస్తుంది అని హెచ్చరిక ఇచ్చాడు. సాధారణంగా మీరు తినే తిండి, మీరు తినే ఆహారం ఎప్పుడు మింగుతారు? ఆలోచించండి. ఈ వచనం ఇప్పుడు నేను అంటున్న మాట ఎప్పుడు మింగుతారు? మీరు తినే ఆహారం కలుపుకున్న ముద్ద ఎప్పుడు మింగుతారు? ఎప్పుడు మింగుతారు? మింగే టైం ఏది? నమిలిన తర్వాత. రైట్, నమిలిన తర్వాత. అంటే ఫస్ట్ ముద్ద ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నములుతారు. తర్వాత ఇప్పుడు ఈ గర్జించే సింహం ఏం చేస్తుంది అంటుంది? ఎవరిని మృంగుదునా అని. అంటే ఏమైనట్టు? ఆల్రెడీ నోట్లో ఉన్నాము, ఆల్రెడీ నమిలేసింది, ఒక్క మింగు అలా మింగిందా ఆడ కడుపుకి వెళ్ళి పడిపోతామని అర్థం. పట్టుకున్నారా పాయింట్? గర్జించే సింహమా ఎవరిని మింగుదామా, ఎవరిని మింగేద్దామా అని ఎదురు చూస్తుంది. మనం తినే ఆహారము తీసుకుంటాము, నోట్లో పెడతాము, నములుతాము, నమిలిన తర్వాత మింగుతాం. ఇప్పుడు గర్జించే సింహము మింగడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఏంటి? ఆల్రెడీ నోట్లో ఉన్నాం, ఆల్రెడీ నమిలిసింది, మింగడం మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ ఉన్నాం కరెక్ట్గా. అపవాదికి ఎక్కడున్నాం? కరెక్ట్గా గొంతు దగ్గర ఉన్నాం. ఏ మాత్రం దేవునికి నీకు లింక్ కట్ అయిందా అని గొట్టకేస్తాడు, లోపలికి వెళ్ళి పడతాం. గర్జించు సింహం ఇంకా ఎక్కడో తిరగట్లేదు, ఆల్రెడీ నోట్లో ఉన్నాం, ఆల్రెడీ నమిలేసింది, మింగడానికి సిద్ధంగా ఉంది. క్షణం మాత్రం దేవుడికి నీకు లింక్ కట్ అయిందా మింగేస్తుంది. ఇది గర్జించే సింహం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఒక ఫోను 12:15 ఒక రోజు వచ్చింది. ఎన్ని గంటలకి? మధ్యాహ్నమా రాత్రి అడగండి. రాత్రి 12:15 వచ్చింది. నిద్దట్లో మాట్లాడాను. హలో అన్నాను. అన్నా సింహం, అన్నా సింహం వచ్చేస్తుందన్నా అన్నాడు. పుల్లి పడలేసానండి. అర్ధరాత్రి నిద్దట్లో ఫోన్ చేసి సింహం వచ్చేస్తుందంటే రాని షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించి అంటావా? ఏం భయం ఎత్తలేదా? తుళ్ళు పడి లేచి ఒళ్ళంతా జలదరొచ్చి ఏంటి ఎక్కడ 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 ఎవరు మనలో సింహం ఏంటంటే లేదన్నా నా కల్లో అన్నా అన్నాడు. నిదానంగా చెప్పాడు కల్లో అని. నాకేమో నిద్ర లేపేశాడు, కంగారు పెట్టేశాడు, బీపీ టాప్కి లెగిసిపోయింది. అప్పటికి అమ్మో ఏదో అయిపోతుందని. సింహం వచ్చిందంటే తలుపులు వేసారు కదా, మరి కిటికీలన్నీ ముసారు కదా, ఊరోళ్ళంతా చెప్పారు కదా సింహం వచ్చింది, సింహం వచ్చిందని. ఎక్కడరా అంటే నా కల్లో అన్న, భయం వేస్తుందన్న, పరిగెట్టెత్తుందన్న, తుల్లి పడిపోయి లేచిపోయానన్న. ఏం చేయమంటావన్నా అన్నాడు. అర్ధరాత్రి లేపి సింహం కల్లోకి వచ్చినట్టు ఏం చెప్తాం? ప్రార్థన చేస్తానులే, ధైర్యంగా ఉండు, పడుకుంటానే, పడుకో అని పడుకున్నాను. సరిగ్గా 2 రోజు ఫోన్ చేస్తాడు. 1:15
అన్నా సారీ అన్న, ఏమనుకోద్దన్నా, భయం వేస్తుందన్న, సింహం పరిగెట్టెత్తుందన్న అన్నాను. మళ్ళీ ఏం చేసావన్నా, చాలా దగ్గరికి వచ్చేసిందన్నా అన్నాడు. చాలా దగ్గరికి వచ్చిందన్నా, భయం వేస్తుందన్నా. ఏంటన్నా? ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాడు. వచ్చి ఏంటి సింహం నాకు కళ్ళకు వస్తుంది, సింహం నన్ను తరుగుతుందంటే నా భయం వేస్తుందన్న. భయపడకలేదు తమ్ముడు అన్న. 3 రోజు 3:15 లైన్గా అన్నా సింహం నన్ను మింగిస్తుందన్నా అన్నాడు. పరిగెట్టించుకుంటా వచ్చి మింగిస్తుందన్నా. ఇప్పుడు ఏం చేయమంటావన్నా అన్నాను. మింగిస్తుంది కదా, వదిలేలేరా, పోనీ ఆకలి తీరిందనుకో, పడుకో, రేపు మాట్లాడదన్నా. వచ్చాడు. ఏంటి చెప్పన్నా, కళ్ళలో సింహం ఎందుకు పరిగెట్టెత్తుందన్నా. చాలామందికి భయాలు ఉంటాయి. పశువులు వచ్చి పరిగెట్టిస్తూ ఉంటే కొన్ని భయాలు ఉంటాయి. ఇప్పుడు సింహం పరిగెట్టిస్తుందంటే ఏ సింహం అనుకోవాలి? ఇప్పుడు ఏ సింహం అనుకోవాలి? కీడ సింహం రావడం, సింహం కళ్ళలో రావడం కీడ. సింహం చూస్తే మీకు ప్రశాంతంగా ఉంటుందా, గంభీరంగా ఉంటుందా? అంటే ఇప్పుడు గంభీరం తీసుకొచ్చా మనకు వచ్చిన కళ. ఇక్కడ అర్థం ఎలా చేసుకోవాలంటే, ఇందాక చెప్పిన సింహం ఉందే, నీతికి సంబంధించిన సింహం. అది పరిగెట్టిస్తుందంటే నువ్వు ఎక్కడో పాపం చేస్తావు, నీతి నిన్ను వెంబడిస్తుందని అర్థం. మరలా చెప్తున్నాను, సింహం కనుక కళ్ళకు వస్తే భయాలు పెట్టుకోవద్దు. ఏంటంటే నీతి కలిగిన సింహము మిమ్మల్ని పరిగెట్టిస్తుందంటే నీతి మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. నీతిమంతుడైన దేవుడు మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నీతి నుంచి తప్పిపోకుండా మిమ్మల్ని తరువుతూ పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ గర్జించే సింహం ఏం చేస్తుందంటే, గర్జించే సింహం మనుషుల్ని మింగుతుంది. కళలో మీకు వచ్చిన దర్శనాల్లో ఆ సింహం మింగేసినట్టు అనిపిస్తుంది అనుకోండి, మిమ్మల్ని అపవాదం మింగడానికి రెడీగా ఉన్నాను అర్థం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పో పాపమో దేవునికి విరోధంగా ఏదో పని చేస్తావో నిన్ను మింగడానికి రెడీగా ఉందని అర్థం. రైట్? ఇక్కడ ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటంటే, ఒకసారి కీర్తనలో 34వ కీర్తన తీయండి. భయాలు పెట్టుకోకుండా ఉండాలని చెప్తున్నాను. 34వ కీర్తన 10వ మాట. సింహపు పిల్లలు లేమి కలిగాయి, ఆకలి కొనను. సింహపు పిల్లలు అని మాట్లాడుతూ లేమి లేకుండా ఆకలిగా ఉండవు అంటున్నాడు. ఇందాక గర్జించే సింహం ఏం చేసింది? తినడానికి ప్రయత్నిస్తుంది. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే నీతి, గర్జించే సింహం, ఈ రెండిటికి పదానికి అర్థం ఏంటంటే, ఈ సింహం మాకు పాటలో ఒక పాట పడతాం. సింహపు పిల్లలై ఆశ కలిగి ఆకలి గొనునా, ఈ పాట పడతాం. అంటే సింహము పిల్లలు కొదువు కలిగి ఆకలితో ఉంటాయా? ఏం చేస్తాయంటే, సింహంకు ఉన్న బుద్ధి ఏంటంటే, సింహంకి పిల్లలు పుట్టిందనుకోండి, ఆ పిల్లల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. ఇంకేమైనా జంతువులు వచ్చి పట్టుకెళ్ళిపోతాయని భయం. కాపలా కాస్తూ ఉంటాయి. వేట వచ్చిందంటే పరుగులు ఎత్తుకుని వెళ్ళి ఆ వేటను తెచ్చి ముక్కలు కింద చేసి కనీసం టచ్ చేయకుండా ఆ పిల్లల దగ్గర పడేస్తుంది. దాని కడుపు మాడిపోద్ది. ఆ సింహం కడుపు మార్చుకొని పిల్లలు మొత్తం అంతా తిన్న తర్వాత అప్పుడు ఆ సింహం తింటుంది మిగులుతే. అందుకే అన్నాడు, సింహపు పిల్లలు ఆకలిగా ఉండవు కదా, నీ పిల్లలు వాటికంటే శ్రేష్టం కదా అని అంటాడనమాట. సింహం చేసే పని త్యాగం చాలా ఎక్కువ చేస్తుంది. మిగతా ఏ జంతువు ఆ పని చేయదు, చాలా అరుదు. కానీ సింహం మాత్రం చాలా ఆకలితో ఉన్న పిల్లలకి పెట్టాలని చూస్తుంది. ఇది ఈ నీతి కలిగిన సింహం. మనకు వచ్చే సింహం కళ్ళల్లో ఎక్కడైనా మనం రింగి వేస్తుంటే పాపం చాలా దగ్గరలో ఉన్నాం, పాపంకు దగ్గరలో ఉన్నాం, మింగేయడానికి రెడీగా ఉందని అర్థం. వెంబడిస్తుంది అంటే నీతి కలిగిన సింహం నేను వెంబడిస్తుంది, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇవి సింహాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. ఒకటేమో నీతి కలిగిన సింహము, రెండోది గర్జించే సింహము. జాగ్రత్త పడాలి. 3వ సింహం వరకు వస్తున్నాను. ప్రకటన గ్రంథంకి వద్దాం.
మూడో సింహం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ మాట. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందిరని నాతో చెప్పారు. ఒక్కసారి మళ్ళీ చదవండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన, దావీదికి సంబంధించిన రూట్ అయిన యూదా గోత్రపు కొదమ సింహము. ఈ పదం చెప్పండి, యూదా గోత్రపు కొదమ సింహము. ఇప్పుడు ఇది ఏ సింహం ఇంతకీ? ఇందాకేమో నీతి కలిగిన సింహం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ కింద దాంట్లో గర్జించే సింహం వలె గర్జించే సింహం అన్నాడు. ఈ మూడో సింహం ఏంటంట? యూదా గోత్రపు కొదమ సింహము. అంటే ఈ యూదా గోత్రపు కొదమ సింహాన్ని యేసు ప్రభుతో పోల్చాడు. అంటే యేసు ప్రభుని ఎలా పోల్స్తున్నాడంటే యూదా గోత్రపు కొదమ సింహము. ఈ 2 సింహంలా కాదు, ఇది ఇంకా గంభీరమైన సింహం అనండి. సాధారణంగా ఈ యూదా గోత్రపు కొదమ సింహం గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలిసిన యేసు ప్రభు గురించి చెప్పండి. యేసు ప్రభు లక్షణాలు చెప్పండి, ఒక 2 లక్షణాలు చెప్పండి. మీకు తెలిసిన యేసు ప్రభు గురించి ఒక 2 లక్షలు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? దయగలవాడు, కరుణ, కృప కలిగిన వాడు, ఇంకా మంచి దేవుడు, ఇంకా ఆశ్చర్యకరుడా, మాట్లాడండి. ఆలోచనకర్త దేవుడు, ఇంకా 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 కొన్ని పదాలు మన డైలీ వాడే పదాలు వాడని. సమాధానకర్త ఆయన. ప్రాముఖ్యమైనది ఏం చెప్తారు యేసు ప్రభువుని చెప్పాలంటే? ప్రాముఖ్యమైనది ఏం చెప్తారు? దేవుడు అన్యులకి మీరు చెప్పాలంటే, దేవుడు తెలియని వ్యక్తులకు చెప్పాలంటే దేవుడి గురించి మీరు ఏం వివరిస్తారు? ప్రాముఖ్యమైనది, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి, మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సాధారణంగా ఈ మాట మనం దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం చెప్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ ఆయన యూదా గోత్రపు కొదమ సింహం కింద మారిపోయాడు. మీరు చూసిన ఆ కరుణామయుడు, మీరు చూసిన సినిమాలు దయామయుడు, మీరు చూసిన సినిమాలు ఉన్నాయే ప్రేమ శాంతి ఇలాగ వస్తూ బిడ్డ అంటూ ఉందే, దయగలిగిన నా కుమార్తె అని ఉందే, కుమారుడా అనే పదం ఉందే, ఇవేవి యూదా గోత్రపు కొదమ సింహంకి లేవు. మరలా చెప్తున్నాను, మీరు చూసిన యేసుప్రభు, మీరు అనుభవించిన యేసుప్రభు, మీ ఊహల్లో ఉన్న యేసుప్రభుకి ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ యూదా గోత్రపు కొదమ సింహంకి ఇవేమీ లేవు. కాండ్రించుకుంటూ వస్తాడు, అగ్ని జ్వాలతో వస్తాడు, ఖడ్గంతో వస్తాడు భూమి మీదకి. మీరు అనుకున్నట్టు దయతోని, కరుణతోని, ప్రేమతోని మీరు చూస్తారు కదా శిలువ మీద మొఖాలు, ఫోటోలు, ఇంట్లో ఫోటోలు ఉన్నప్పుడు, యేసుప్రభు ఫోటో ఉన్నప్పుడు ఆ శిలువ మీద ఇలా ఏలాడుతున్నప్పుడు మొహం ఎలా ఉందా అండి? సంతోషమా? ఏలబడిపోయి ఉంటుందా? ఏదో ఊచి వేసిన బొమ్మలు అవి ఏలబడిపోయిన మొహంతో దీనంగా మనం నేర్చుకుంటాం కదా, దీన మనసు, సాత్వికము, అలా వస్తాడని భ్రమపడద్దు. ఈ సింహము కొదమ సింహము గర్జించుకుంటూ వచ్చేస్తాడు, మంటలతో దిగి వస్తాడు, ఈ భూమి మీదకి ఖడ్గాలతో దిగి వస్తాడు, సైన్యంతో దిగి వస్తాడు. మాట విన్నావా ఉంటావు, నరికేస్తాడు అక్కడే. ఈ కొదమ సింహం, యూదా గోత్ర కొదమ సింహం సాత్వికుడుగా రాడు, దేని మనసుతో రాడు, మంచి మనసుతో రాడు, హృదయంతో రాడు, ప్రేమతో రాడు, ఖడ్గంతోనే వస్తాడు. ఈ మాట ఎవరికైనా చెప్పగలరా? యేసు ప్రభు గురించి చెప్పాలంటే యేసు ప్రభు ఇలా రాబోతున్నాడు అని చెప్పగలుగుతారా? ప్రకటన గ్రంథం చెప్పాడండి, కొదమ సింహంలాగా వస్తాడంట ఆయన ఈ భూమి మీద. కానీ యేసు ప్రభు వారు జన్మించారు, యేసు ప్రభు వారు జీవించారు, యేసు ప్రభు వారు చనిపోయారు, యేసు ప్రభు వారు 3 రోజులు లెగిచారు, యేసు ప్రభు వారు పరలోక ఆరోహణ అయ్యారు, యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఇది సత్యం. ఇవన్నీ అయిపోయాయి. పుట్టడం అయిపోయింది, జీవించడం అయిపోయింది, మరణించడం అయింది,
పునరుద్ధరణం, మళ్ళీ పైకి వెళ్ళడం అయిపోయింది. ఇప్పుడు రావడం మాత్రమే మిగిలింది. ఈ సింహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉందా? యూదా గోత్రపు కొదమ సింహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఆ ధైర్యపు ఆలోచన ఉందా? ఎవరికి ఉంటుంది తెలుసా? మొదటి సింహం చెప్పానే, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారే, అది మొదటి సింహం. ఇప్పుడు ఈ ఆఖరిలో యూదా గోత్రపు కొదమ సింహాన్ని ఎదుర్కొనే దమ్ము ఎవరికి ఉంది? ధైర్యం ఎవరికి ఉంది? ఎవడైతే నీతిని పట్టుకుంటాడో, ఎవడైతే నీతిని వెంబడిస్తాడో వాడికి మాత్రమే ఉంది ధైర్యం. మిగతా వాళ్ళు భయపడాల్సిందే. నీతి తప్పేవా, దేవుడు నీతి తప్పేవా, దేవుని ఆలోచన తప్పేవా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా, దేవుడు మాట వింటున్నా, దేవుడు మాట విని, దేవుని స్వరం విని, దేవుని స్వరాన్ని లెక్క చేయకుండా, విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు నీ శరీరానికి ఏది కావాలో అది చేసుకుంటా వచ్చావా, రాబోతున్నది యూదా గోత్రపు కొదమ సింహము. ఇప్పుడు రాబోతున్నది యూదా గోత్రపు కొదమ సింహము. ప్రతి మనిషిని ఒకలాగే చేస్తాడు. నువ్వు ఏ ఆదివారం మిస్ అవ్వకుండా వచ్చావు కదా, నువ్వు అన్ని ఆదివారాలు విన్నావు కదా, ప్రతి ఆదివారం ఉన్నావు కదా, దా అమ్మ నువ్వు వచ్చేయి అని అండు. ఏ రోజు బైబిల్ చదవడం మానలే కదా, ప్రతిరోజు వాక్యం చదువుకున్నావు కదా, దా అమ్మ నువ్వు వచ్చేయి అని అండు. నువ్వు సరిగ్గా చదవలే కదా, నువ్వు పో అని అండు. ప్రతి వాడికి వాని క్రియల చెప్పున జీతం రెడీగా ఉందంతే. ఆ కొదమ సింహము తీరుస్తుంది అంత విషయం. జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, జీతం రెడీగా ఉంది, కొదమ సింహం రాబోవడం రెడీగా ఉంది. ఇదేంటిది? వాచ్. ఇంకేమైనా అనొచ్చా దీన్ని? టైము. వాడుక పదం వాడండి. ఇంకా వాడుక పదం ఏంటి? ఇంకా ఏం చెప్పుద్ది ఇది? సమయం ఉన్న లోపలే, ఆ కొదమ సింహం రాకముందే ఆ నీతిని పట్టుకున్నావా, ఆ నీతిని వెంబడించావా, కొదమ సింహం నుంచి తప్పించుకుంటావు. నీతిని వదిలేసి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, నా శరీరానికి కావాల్సింది, నా శరీరానికి నచ్చింది, ఆ దేవుడి మాట అలాగే చెప్తారులే, దేవుడి స్వరం అలాగే ఉంటుందిలే అని ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే నీ చర్చ్ నిన్న ఆ కొదమ సింహం నుంచి తప్పించదు. నువ్వు విన్న వాక్యము తప్పించదు, నువ్వు చేసిన భక్తి తప్పించదు. కేవలం నువ్వు నీతిని పట్టుకున్నావా, దేవుడు ఆ కొదమ సింహం నుంచి తప్పించబడతావు. లేదా ఆ కొదమ సింహం నుంచి తప్పించుకోవడం అసంభవం. అది ఆయన కొదమ సింహంలాగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు కనుక సమయం ఉండగా, టైం ఉండగా ఆ నీతిని పట్టుకుని, దేవుని నీతి పట్టుకుని, దేవుని నీతిలో ఉంటూ, దేవుని నీతి ప్రకారం జీవిస్తూ ఆ సింహం నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇంకా ఒక్క సింహమే అయింది, ఇంకా చాలా జంతువులు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వల్ల ఇంకా జంతువులు ఏమున్నాయో ఆ విషయాలు నేర్చుకుందాం. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం.